ఏంది బిడ్డ చప్పుడు చేస్తలేవు, ఏం చేస్తున్నావు? ఎగ్ రోల్స్ చేస్తున్నానమ్మా. కర్రీ పఫ్స్ కన్నా ఎగ్ పఫ్స్ కన్నా మన ఇంట్లో చేసుకున్న ఎగ్ రోల్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. గోధుమ పిండి 1 కప్పు తీసుకొని 1 స్పూన్ ఉప్మా రవ్వ తీసుకొని కొంచెం అంత మీగడ వేసేసి ఉప్పు వేసేసి పిండి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఎగ్స్ కూడా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి. 2 చిన్న ఉల్లిపాయలని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టాలండి. టమాటాలు రెండింటిని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. పచ్చిమిర్చిని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. బండి తీసేసుకొని ఆనియన్ వేసేసి వేగిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ను వేసేసి వేగిన తర్వాత టమాటా పేస్ట్ను కూడా వేసి అది వేగిన తర్వాత ఉప్పు పసుపు కారం 3 వేసేసి వేగిన తర్వాత కొంచెం అంత నీళ్లు పోసేసుకొని వేగిన తర్వాత కట్ చేసుకున్న ఎగ్స్ కూడా వేసేసి వేయించుకోవాలండి. అలా వేగిన తర్వాత ధనియా పౌడరు కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవడమేనండి. తర్వాత పిండిని చపాతీలాగా చేసేసుకొని 1/3 కాల్చుకొని తర్వాత మనం కర్రీ చేసి పెట్టుకున్న ఎగ్ని రోల్ లాగా చపాతీ మీద పెట్టేసుకొని మరలా వండి పెట్టేసి కొంచెం అంత నూనె వేసేసుకొని కాల్చుకోవడమేనండి. టేస్టీ ఎగ్ రోల్స్ రెడీ అండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.